కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి పెద్దగా ఎక్కువ మూలికలు అక్కర్లేదు. ఒకే ఒక మూలికను తీసుకొస్తే మిగతా మనకి ఇంట్లోనే ఉంటాయి. ఆ మూలిక ఏంటంటే బలా వేర్లు. బల అనేది మొక్క పేరు అనమాట. ఈ బల పేరులోనే మనకి బలం అనేది ఉంది. ఎందుకంటే దీనివల్ల మనకి బలం వచ్చే అవకాశం ఉంది కనుకనే ఈ పేరుకి బల అని పెట్టారు. ఈ బల అనేది కండరాలు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, కండరాలు బలంగా ఉండాలంటే వాత దోషం పెరిగిపోకుండా ఉండాలి అని. ఈ బల అనేటువంటిది వాత దోషం చక్కగా బ్యాలెన్స్ అయ్యేలాగా, కరెక్ట్గా ఉండేలాగా తోడ్పడేటువంటి ఒక మంచి మూలిక. ఈ బల వేర్లను తీసుకోవాలి. ఈ వేర్లను ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చూర్ణంలాగా చేసుకున్నటువంటి ఈ బల వేర్ల చూర్ణాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ బల వేర్ల చూర్ణాన్ని తీసుకున్నాక మనం 100 గ్రాములు అనుకున్నాం కదా, ఆ 100 గ్రాముల చూర్ణానికి 1600 మిల్లీలీటర్ల నీటిని కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి. సుమారుగా అంటే దీనికి ఒక 16 రెట్లు వచ్చేలాగా నీటిని కలుపుతాను. ఈ కషాయం మరిగి 4వ వంతు మిగిలిన తర్వాత అంటే 1600 మిల్లీలీటర్ల నీరు పోస్తే 400 మిల్లీలీటర్ల నీరు మిగిలేలాగా దాన్ని మరిగించుకోవాలి. ఆ మరిగిన కషాయాన్ని వడపోసుకుని తీసుకుందాం. ఇప్పుడు మనం బలావేర్లతోటి కషాయాన్ని తయారు చేసుకున్నాం. ఈ కషాయంలోకి మనం ఇప్పుడు ఇంకొక తైలాన్ని కూడా చేర్చి మనం తయారు చేసుకున్నటువంటి ఔషధం ఒక మంచి తైలం లాంటిది అనమాట. తైలం అంటే నూనె లాంటిది, ఔషధాలతో తయారైన నూనె అనమాట. ఇప్పుడు ఈ కషాయంలో మనం ఏం చేయాలంటే కొంచెం ఆవు పాలు, తర్వాత నువ్వుల నూనె 2 కూడా కలుపుకోవాలి. 400 మిల్లీలీటర్ల కషాయంలో దాదాపుగా ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో ఆవు పాలు, ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనె కలుపుకోవాలి. అంటే కషాయంలో 4వ వంతు పాలు పోస్తున్నాం, అలాగే కషాయంలో 4వ వంతు నూనెను కూడా కలుపుతున్నాం. మనం ఇందులో పాలు తర్వాత నూనె 2 కూడా కలుపుతున్నాం కదా. ఈ 2 కూడా ఏంటంటే కండరాలకి పోషణనివ్వడానికి, అలాగే వాత దోషాన్ని తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. ఇప్పుడు అన్నిటిని అంటే కషాయాన్ని, పాలని, నువ్వుల నూనెని కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. మనకి పాలు, నీరు అంతా కూడా ఎగిరిపోయి కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచుకోవాలి. ఇప్పుడు మనకి నూనె మాత్రమే మిగిలింది కనుక ఆ సమయంలో దాన్ని తీసేసుకుని వడపోసుకోవాలి. ఇలా పాలు తర్వాత బలావేర్లతో తయారైనటువంటి తైలాన్ని మనం అంటే ఒంటికి మసాజ్ చేసుకోవడానికి ఒక ఔషధంలాగా వాడుకోవాలన్నమాట. అంటే ఏ వయసు వాళ్ళైనా వాడుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకి కనుక ముందు నుంచి దీన్ని మసాజ్ చేస్తున్నట్టయితే పిల్లలు చక్కగా కండరాలు దృఢంగా ఉండేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా తోడ్పడుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా నిత్యం చేయలేకపోయినా కనీసం వారంలో 1-2 రోజులైనా ఈ తైలాన్ని తీసుకుని ఒళ్ళంతా చక్కగా మర్దన చేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకుని, అంటే ఒక అరగంటలో కొంచెం సేపైనా ఎండలో నిలబడగలిగితే మరీ మంచిది. అలా నిలబడుతూ ఉన్నట్టయితే కనుక ఈ ఔషధం కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.